నిన్న హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాలు నీట మునిగాయి. గత సంవత్సరం వచ్చిన వరదల కారణంగా పాఠాలు నేర్చుకోవాల్సిన అధికారులు నిద్రమత్తు విడవకపోవడంతో సరూర్ నగర్, గడ్డెన్నారం తదితర ప్రాంతాలు నీటి ముంపుకు గురయ్యాయి. గత సంవత్సరం వరదల ప్రాంతాల్లో పర్యటించిన నాయకులు సమస్యల పరిష్కారానికి పలు హామీలు ఇచ్చారు. ఇప్పటికే హామీలు నిలుపుకోకపోవడంతో తిరిగి గతేడాది పరిస్థితి పునరావృతమైంది. దీంతో తమ సమస్యలు పరిష్కరించాలంటూ స్థానికులు ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మల్రెడ్డి రామరెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ జోనల్ కార్యాలయం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాయకుల పర్యటనలు వద్దు, సమస్యల పరిష్కారమే తమకు కావాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలు కాలనీ సంక్షేమ సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వము 80,250 రూపాయలొక డబ్బులు కట్టుకున్నారు. 512 ఇండ్లు 512 ఇండ్లు వీళ్ళ డబ్బులతోటి నందనవనంలో ఇండ్లు కడితే నువ్వు టీఆర్ఎస్ కార్యకర్తలను పంపి కబ్జా పెట్టుకున్నావు. ఈ ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట అని సందర్భంగా మనం చేస్తున్నా. ఒక కలెక్టరు పోలీస్ కమిషనర్కు లెటర్ రాసిండు, వీళ్ళు న్యాయంగా వీళ్ళకి చెందాల్సిన ఇండ్లు చెందుతలేవు, ఇమ్మీడియట్గా ఖాళీ చేయించేయమని. నేను ఇప్పుడే సిఐ గారితో, మీర్పేట సిఐ గారితో మాట్లాడినా. 10 రోజులలో వాళ్ళని ఖాళీ చేయించి ఇస్తానే మరి వీళ్ళ ముంగట్నే సిఐ గారు చెప్పారు. నిజంగా గిట్ట అది ఇయ్యకపోతే మేము పోలీసు వాళ్ళనా లేకపోతే కలెక్టరేట్నా ముట్టడించి వాళ్ళకి ఇండ్లు ఇప్పించడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఒక కలెక్టర్ చేసిన లెటర్ను పోలీసు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదంటే దీని వెనకాల ఎంత చేతగానే ఈ ప్రభుత్వం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని సందర్భంగా మనం చేస్తున్నాం. హరిహరపురం మీకు కూడా తెలుసు, ఆడ ఇండ్లు మునిగిపోతున్నాయి. పోయినసారి 10 ఫీట్ల ఇండ్లు మునిగిపోయినాయి అని చెప్తే మీరు చెప్పారు అవుట్లైట్ ఒకటి ఫారెస్ట్లకు వేయడానికి. మీరు తప్పుకోవడానికి మాటలు చెప్పడం కాదు. మీరు పోయినసారి కాలనీ వాళ్ళకి చెప్తే 10 లక్షలు ఖర్చు పెట్టుకుని వాళ్ళు జేసీబీలు పెట్టారు. వాళ్ళకి డబ్బులు ఇయ్యరు. 2 నెలల సంది మీ దగ్గరకు వచ్చి చెప్తే మీరు పని చేయలే. ఇవాళ మళ్ళా మునిగిపోయినది. ఏం చేస్తున్నట్టు నాకు అర్థమవుతలేదు. మీరు అస్సలు పని చేయట్లేదు. అదేవిధంగా రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు 4 నాలా ఉండే వచ్చినప్పుడు దాన్ని 10 ఫీట్లు చేయించిండు. 10 ఫీట్లు తీసుకొచ్చి రోడ్డు మీద దాకా వచ్చింది. 10 ఫీట్లు రోడ్డు మీద ఉన్నది కూడా చెయ్యలేకపోతే ఎవరే అసలు మాట్లాడతారని అడుగుతున్నారు. అవును, ఇప్పుడు రోడ్డు మీద ఇప్పుడు ఇల్లు మునిగిపోతున్నా కూడా ఓట్లేసుకొని తీసుకొచ్చి తిరగాల్సిన పరిస్థితి
ఏంటి సార్ మీరు ఇట్లా చేసే పద్ధతి చెప్పండి. పని చేయట్లేదు. చెప్పండి సార్. సమస్యలు ఎవరో ఒకరు మాట్లాడి దృష్టి తీసుకోవడానికి వివరణ వేయండి. 10 మంది మాట్లాడితే ఎవరు మాట్లాడితే ఎవరికి అర్థమవుతలేదు. గొడవద్దు, ప్రశాంతంగా మీరు వివరణ తీసుకుని చేయండి. సరే, ఇప్పుడు అశోక్ ముందు బర్నింగ్ రెడ్డి కాలనీది 10 ఫీట్లు వినండి. పోయిన కాలనీలలో ఇమీడియట్గా పోయి చూడండి. మీరు నేను చెప్పినాక కూడా పని కాలే, నేను కూడా వస్తా అన్నాడు. ఇప్పుడు ప్రెస్ మీట్లో ఉన్నాడు. ఇంకొక గంట సేపట్లో ఎంపీ గారికి రావడానికి కూడా రెడీ ఉన్నారు. కానీ మీరు ఖచ్చితంగా హరిహరపురంది ఒకటి, ఆ రెడ్డి కాలనీది ఒకటి, ఆ పరిష్కారం ఎన్ని రోజులలో చేస్తామని చెప్పు. అదే మాటగా మేము చెప్తాం. ఏళ్ళ తరబడి మేము ధర్నాలు చేస్తూనే ఉన్నాం. అయ్యో సార్ అశోక్ రెడ్డి గారు రమ్మని అశోక్ అన్న 98 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిన కొత్తపేటలో నాలా ప్రొడక్షన్ కోసం 2 మంది ఇంతవరకు పని స్టార్ట్ కావాలి. ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి చాలా కాలనీలు ముంపుకు గురవుతా ఉన్నాయి. ఇదేదో కొత్త సమస్య అయినట్టు ఎమ్మెల్యే గారు పదే పదే పర్యటనలు చేస్తున్నారు తప్ప వాటికి పరిష్కారం చూపెట్టడం లేదు. ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా పోయినసారి ఎన్నికైనప్పుడు నేను అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నానని, అభివృద్ధి ముందు దశలో ఈ రాష్ట్రంలోనే ఎల్బీ నగర్ నియోజకవర్గాన్ని ముందు వరుసలో ఉంచుతానని ఈరోజు నిండా ముంచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి గారు. బహుశా సుధీర్ రెడ్డి గారు సొంత కారు కూడా ఈరోజు వరదల్లో చిక్కుకొని తనంతరాలను నూక్కొని వెళ్ళేటువంటి పరిస్థితి, ఒక డ్రామా కల్పిస్తూ సానుభూతి పొందాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయ్యా సుధీర్ రెడ్డి గారు, మీకు ఓట్లేసినటువంటి పాపానికి ఈ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని ముందు పెడతాను, ఈ రాష్ట్రంలో ముందుంచడానికి నేను అభివృద్ధి కోసం నిన్న మొన్న కూడా మీరు టీవీలలో చెప్పిన మాటలు మేము వింటుంటే సిగ్గేస్తుంది, నవ్వొస్తుంది. ముఖ్యమంత్రి గారికి ఏం విన్నపం చేస్తావో తెలియదు కానీ ఒకవైపు రెడ్డి కాలనీ మొత్తం మునిగిపోయింది, హరిపుర కాలనీ మునిగిపోయింది. ఒక్క కాలనీ 2 కాలనీ పేరు చెప్పడం కాదు, అటు చంపాపేట డివిజన్, ఇటు మన్సూరాబాద్ డివిజన్, నాగోల్ డివిజన్, కొత్తపేట డివిజన్, నీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 11 డివిజన్లో కూడా పూర్తి స్థాయిలో నిండా మునిగిపోయి ప్రజలందరూ నిండా మునిగిపోయి ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉంటే మీరు తూతూ మందిరంగా గతంలో పర్యటించారు, ఇప్పుడు పర్యటించారు. ఈరోజు మీరు ఒక్కసారి పర్యటించండి. జయప్రియ కాలనీలో మొత్తం కూడా ఒక స్లాబ్ వరకు నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. మీరు ఎమ్మెల్యేగా 2 సార్లు ఎన్నికయ్యారు కదా, పరిష్కారం తెలుసు కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి, ధనిక రాష్ట్రం కదా. మీరు కేసీఆర్ దగ్గరికి వెళ్ళారు కదా, మీరు కేసీఆర్తో మాట ముచ్చట చేసుకొని మీరు ఎంఆర్డీసీ మూసీ రివర్స్ బోర్డు చైర్మన్ అయ్యారు కదా, ఇన్ని మీకు అధికార పదవులు వచ్చినాయి కదా. అయినా ఎల్బీ నగర్ ప్రజలకు ఎందుకు ఇంత దౌర్భాగ్యం, దురదృష్టమో మాకు అర్థం కావడం లేదు.
దయచేసి ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా ఆలోచించండి, వ్యక్తిగత దూషణలకు పోకండి. ఏదో వ్యక్తిగత దూషణలు చేసినంత మాత్రాన మీరు గొప్పవాళ్ళు కారు, వేరే వాళ్ళు గొప్పవాళ్ళు కారు. మీరు చేసినటువంటి ఒక మాట, ఏ అభివృద్ధి కోసమైతే మీరు పార్టీ మారు వెళ్ళారో, ఈ 3 రంగుల కండువా కింద మా కార్యకర్తల కష్టం కింద మీరు గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళారు అభివృద్ధి కోరికని. నిజంగా అభివృద్ధి చేయదలుచుకుంటే ఈరోజు ఈ పరిష్కార మార్గం చూపెట్టాల్సినటువంటి అవసరం ఉండే. మొట్టమొదటిగా మీరు ప్రాధాన్యత తీసుకోవాల్సి ఉండే, కానీ మీరు ఏ ప్రాధాన్యత తీసుకున్నారు? మీరు మూసీ రివర్స్ బోర్డు చైర్మన్ కావడానికి మీరు ప్రాధాన్యత తీసుకున్నారా, కానీ ఎల్బీ నగర్ ప్రజల యొక్క కష్టసుఖాలు తీర్చుకోవడానికి మీరు ప్రాధాన్యత తీసుకోలేదని మేము మాత్రం మనవి భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేటీఆర్ గారికి చెప్పండి, వచ్చి ఎన్నికలప్పుడు 20,000 10,000 ఇస్తాన ప్రకటనలు కాదు, మాకు ప్రకటనలు లెక్కలేదు, పరిష్కారం చూపండి. 7 లక్షలాది మంది నిరాశలై ఆ వరదల్లో చిక్కుకొని ఉన్నారు. గతంలో బోట్లు వేసుకొని వెళ్ళాం, అయ్యో ఇంత పెద్ద వర్షం వచ్చింది కదా, 100 సెంటీమీటర్లు గత 100 సంవత్సరాల క్రితం వచ్చింది, అందుకేసం మునిగిందని. నిన్న వచ్చినటువంటి వర్షం కేవలం 20 సెంటీమీటర్లు పడితే ఈరోజు మొత్తం మునక ప్రాంతాలు వచ్చినాయి. దానికైనా కనీసం దానికైనా మీరు పరిష్కారం చూపగలిగారా? అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఇక్కడ మల్రెడ్డి రామరెడ్డి గారి నాయకత్వంలో మేము ఖచ్చితంగా దీని మీద పోరాటం చేయదలుచుకున్నాం. ఈరోజు జోనల్ కమిషనర్ ఆఫీసు ముట్టడి చేశాం, రేపు మరో కార్యక్రమం తీసుకుంటాం. ఈ కార్యక్రమం మీరు దానికి పరిష్కారం చూపనంత వరకు ఖచ్చితంగా మీ ఇంటి ముందర కూడా ధర్నా చేయడానికి మేము సిద్ధపడతాం. అందుకే బహుశా మీరు వెంటనే నిర్ణయం తీసుకుంటారని, మీరు దీనికి ఎల్బీ నగర్ పరిరక్షణ కోసం, ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం పాటుపడాలని కోరుతున్నాం. మీరందరూ కూడా కనీసం ఆలోచించమని కోరుతా ఉన్నా. దయచేసి మా డిమాండ్ ఒక్కటే, ఈరోజు నిరాశ్రయమైన ప్రజలందరికీ ప్రతి కుటుంబానికి ఒక 50,000 రూపాయలు, తక్షణ కర్తవ్యంగా ఒక 10,000 రూపాయలు వెంటనే మంజూరు చేసి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మరి రేవంత్ రెడ్డి గారు ఎంపీ అయిన నుండి ఇప్పటి వరకు ఎప్పటికప్పుడు ఎల్బీ నగర్ నియోజకవర్గ సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నాడు. రెడ్డి కాలనీలో గత సంవత్సరం మే నెలలో వచ్చి 2 నెలల ముందు, వర్షాకాలానికి ముందు వచ్చి ఇక్కడ కాలనీలు మునిగిపోతున్నాయి, ఆ కబ్జా వెళ్తున్నాయి, వదిలిపెట్టమని అధికారులను వెంబడి పెట్టుకొని వచ్చి చెప్తే, మరి ఆ రోజు కొద్ది దూరం రేవంత్ రెడ్డి గారు వచ్చి చెప్పినాక కొద్ది దూరం 4 ఫీట్లు ఉన్న రోడ్డును, నాలను 10 ఫీట్లు చేశారు. మళ్ళా దానిపైన మళ్ళా గోడలు కట్టారు. మరి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి మరి నేనేదో అభివృద్ధి చేస్తా అని చెప్పి కోట్ల రూపాయలు తీసుకొని టీఆర్ఎస్కు అమ్ముడు అయిన వ్యక్తివి. ఈ ప్రాంత ప్రజలు సమస్యల మీద ఏ ఒక్కరోజు కూడా పట్టించుకున్న పాపాన పోవట్లేదు. ముఖ్యంగా హరిహరపురం కానీ, హయత్ నగర్ బంజారా కాలనీ కానీ, వనస్థలిపురం గుంటి జంగయ్య నగర్ కాలనీ కానీ, అయ్యప్ప కాలనీ కానీ, లింగోజిగూడలో ఉన్న పలు కాలనీలు, అదేవిధంగా చెంపాపేటలో కాలనీలు అన్నీ మునిగిపోతుంటే ఒక పర్మనెంట్ పరిష్కారానికి ఎందుకు దిశానిర్దేశం చేయట్లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. వర్షాలు రాగానే నీళ్ళల్లో పోయి ఫోటోలు దిగడం కాదు, అధికారులను వెంబడి పెట్టుకొని పర్మనెంట్ పరిష్కారానికి మరి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఈ ప్రాంత ఎమ్మెల్యేకు ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకనే ఈ ప్రాంతంలో నువ్వు ప్రభుత్వం నుంచి ఎట్లాగో చేతగానోడో డబ్బులు తేలేవు, కానీ మరి ఇక్కడ ట్యాక్సులు కట్టిన డబ్బులు, ఇక్కడ పర్మిషన్లకు వచ్చిన డబ్బులు, ఈ జిహెచ్ఎంసీ పరిధిలో అన్ని జూన్ల కంటే హైయెస్ట్ రెవెన్యూ ఉన్న జూన్ ఎల్బీ నగర్ జూన్ అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నీకు మన డబ్బులు ఇన్ని వస్తుంటే, ఈ ప్రాంత ప్రజల పైసలు ఇన్ని కలెక్ట్ చేస్తుంటే నువ్వు సమస్య పరిష్కారానికి ఎందుకు చూపట్లేదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఆ రోజు మల్రెడ్డి రంగారెడ్డి గారు ఉన్నాడు, 370 కోట్లు శర్మ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్, స్పెషల్ ఆఫీసర్ ఉంటే 370 కోట్లు తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలకు రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ చేసిన ఘనత ఆ రోజు మల్రెడ్డి రంగారెడ్డి గారు చేశారు. అదే కాదు, జవహర్ రెడ్డి హెచ్ఎండబ్ల్యూఎస్కుంటే 250 కోట్లు జవహర్ రెడ్డి గారి దగ్గర తీసుకొచ్చి ఖర్చు పెట్టాడు. నిన్ను నువ్వు ఎట్లాగానో చేతగానోడో కాబట్టి, బయటికి ఎట్లాగో డబ్బులు తెలియవు కాబట్టి కనీసం
ఈ ప్రాంతంలో ఎంత రెవెన్యూ వస్తుంది, మనం ఎంత ఖర్చు పెడుతున్నామో నువ్వు శ్వేతపత్రం విడుదల చేయమని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వాస్తవంగా ఈ ప్రాంతంలో వచ్చిన రెవెన్యూ అంతా ఎల్బీ నగర్లో ఖర్చు పెట్టినట్టయితే మొత్తం టోటల్గా సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఈ వరద కాలువలు కూడా కంప్లీట్ చేయడానికి 1 సంవత్సరంలో కంప్లీట్ చేసే అవకాశం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆయనకు కావాల్సిన ప్రగతి భవనం సెక్రటరియట్ కావాలంటే ఈ ప్రపంచంలో నాకంటే తొందర చేసే మొనగాడు ఎవరు లేడని 6 నెలల్లో 9 నెలల్లో డిమాండ్ చేసి వాళ్ళతోటి కట్టించుకుంటున్నాడు. ఇక్కడున్న ప్రజా సమస్యల మీద ఆ పని ఎందుకు చేస్తలేడని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. నువ్వు అధికారుల నెంబడి పెట్టుకొని నీళ్ళల్లో పోయి ఫోటోలు దిగుడు ముఖ్యం కాదు. నువ్వు వర్షాలు అన్నాడు 1.5 ఇయర్ నుంచి మా ఎంపీ గారు పదే చెప్తా ఉన్నాడు, కాషన్ చేస్తా ఉన్నాడు. నువ్వు ఎందుకు అధికారులను తీసుకుపోయి పని చేయలేదని సందర్భంగా మనం చేస్తున్నా. హరిహరపురం ఉంది, మరి హరిహరపురం మొత్తం కాలనీ 10 ఫీట్లు నీళ్ళు వచ్చి ఇండ్లన్నీ మునిగిపోతే ఒక అవుట్లెట్ చేయలేని చేతగాని దద్దమ్మలు ఇక్కడ అధికారులు ఉన్నారా, నువ్వున్నావా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని సందర్భంగా మనం చేస్తున్నా. మేము మొన్ననే పోయి విజిట్ చేసినాం. ఆ రోజు అక్కడ కాలువ కొట్టారు, ఒక చెరువు ఉంది, దానికి అవుట్లెట్ లేదు. కింది కాలనీలకు కూడా సమస్య ఉన్నాయి. ఆ సమస్య కొరకు పరిష్కారం చెయ్యమని ఆ పక్కన దాదాపు 400 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్లు ఉంటే ఆ ఫారెస్ట్ ల్యాండ్లకు అవుట్లెట్ పెడితే అక్కడ కాలనీ సమస్య పరిష్కారం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి అవగాహన లేని వ్యక్తులు ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మనకు ఈ కాలనీలన్నీ మునిగిపోతున్నాయని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నువ్వు బయటికన్నీ డబ్బులు తెచ్చేదానికంటే ఇక్కడ వచ్చిన రెవెన్యూను కరెక్ట్గా ఇక్కడ ఖర్చు పెట్టు. నీకు చేతనైతే మున్సిపల్ శాఖ మంత్రి దగ్గర పోయి కొట్లాడి డబ్బులు తీసుకురా. నువ్వు వేరే లేకున్నా సరే మన ప్రాంతంలో వచ్చిన డబ్బులు మాకన్నా ఇవ్వమని నువ్వు తీసుకురావాల్సిన బాధ్యత ఇక్కడ ఎమ్మెల్యే ముందుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా.